సినీ రాజకీయ రంగాల్లో నందమూరి కొలిందల కుటుంబాలది ప్రత్యేక స్థానం. సినీ రంగంలో తమకంటూ ఇమేజ్ సాధించి రాజకీయాల్లో రాణించాయి ఆ రెండు కుటుంబాలు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలకు మంచి ఆఫర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఆయనకు ఇప్పుడు అవసరం కూడా. ఆ రెండు కుటుంబాలు లేనిది ఆయన రాజకీయం చేయలేరు. 1995లో నందమూరి కుటుంబంతో పార్టీని హస్తగతం చేసుకున్నారు. 1999లో బీజేపీ సహకారంతో అధికారాన్ని పదిలం చేసుకున్నారు. 2014, 24లో అటు బీజేపీ ఇటు పవన్ సహకారంతో ఏపీలో అధికారంలోకి రాగలిగారు. అందుకే నందమూరి మెగా కుటుంబాలతో పాటు బీజేపీకి ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది చంద్రబాబుకు. ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభమైంది. డిసెంబర్ 3న షెడ్యూల్ వెల్లడించనుంది ఈసీ. వైసీపీ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. డిసెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. అయితే వైసీపీకి బలం లేకపోవడంతో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే టీడీపీ 2 ఎంపీ సీట్లను జనసేనకు 1 ఇవ్వనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈసారి బీజేపీకి ఛాన్స్ లేదని తెలుస్తోంది. జనసేనకు కేటాయించే సీటు విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. జనసేన తరపున నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు నాగబాబు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి. దీంతో పోటీ నుంచి తప్పుకున్నారు నాగబాబు. జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం గట్టిగానే పనిచేశారు. అందుకే ఈసారి నాగబాబుకు రాజ్యసభ సీటు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. టీడీపీకి సంబంధించి వ్యూహం మారినట్లు సమాచారం. నందమూరి కుటుంబం నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె తెలంగాణ టీడీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. గత 2 ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. ఏపీ నుంచి ఈసారి పోటీ చేయిస్తారని ప్రచారం నడిచింది. కానీ అలా జరగలేదు. ఆమె జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కు స్వయానా సోదరి. నందమూరి కుటుంబం నుంచి ఒకరికి ఛాన్స్ ఇస్తే రాజకీయంగా టీడీపీకి కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే తమకు ఒక ఎంపీ సీట్ ఇవ్వాలని బీజేపీ బలంగా కోరుకుంటున్నట్లు సమాచారం. 2 భాగస్వామ్య పార్టీలతో పాటు తమకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీ కోరినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర బీజేపీ నేతలకు ఛాన్స్ ఉంటుందా, లేక జాతీయ రాజకీయాలకు తగ్గట్టు మిగతా రాష్ట్రాల నేతలకు ఇక్కడ సర్దుబాటు చేస్తారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి 3 ఎంపీ సీట్లకు బీజేపీ పట్టుపడుతుండడం విశేషం.